హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి గుజరాత్లోని అహ్మదాబాద్లో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ ఏఐసిసి మీటింగ్ ఏదైతే ఉందో అందులో ప్రధానంగా సిడబ్ల్యూసి ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది. అదేంటంటే రాబోయే రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపిన బాటలో నడవాలి అనేసి ఒక రిజల్యూషన్ పాస్ చేసింది. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పైన బాటలో నడుస్తున్న క్రమంలో బీజేపీ చేస్తున్నటువంటి కమ్యూనల్ యాజ్ వెల్ యాజ్ రిలీజియస్ పోలరైజేషన్ సంబంధించినటువంటి పాలిటిక్స్ అండ్ రియల్ ఇష్యూస్ని డైవర్ట్ చేస్తున్నటువంటి పాలిటిక్స్, తర్వాత బ్రిటిష్ వారి తరహాలో భారతదేశంలో పరిపాలన సాగిస్తా భారతదేశంలో అప్పట్లో బ్రిటిష్ వారు రైతాంగాన్ని ఎలా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు ఇప్పుడు బీజేపీ పాలకులు కేంద్రంలో దేశంలో రైతాంగాన్ని ఎలా ఇబ్బంది పెడుతున్నారనే అంశం అవనివ్వండి. తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారికి తర్వాత పటేల్ గారి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాన్ని కూడా బీజేపీ చరిత్ర మొత్తాన్ని వక్రీకరించినట్లు పటేల్ గారికి నెహ్రూ గారికి మధ్య ఉన్న ఏదో గ్యాప్ ఉన్నట్టు చిత్రీకరించే అవాస్తవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేశ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం అయితే సిడబ్ల్యూసి ఒక రిజల్యూషన్ పాస్ చేసి ఏఐసిసి మీటింగ్ అహ్మదాబాద్ నుంచి అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీకి జవహర్లాల్ నెహ్రూ గారికి ఎలాంటి సంబంధం లేదు. జవహర్లాల్ నెహ్రూ బీజేపీ ఆర్ఎస్ఎస్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎలాంటి సంబంధాలు లేవు. భావసారూప్యం పరంగా ఫ్రీడమ్ ఫైట్లో కలిసి పనిచేసిన విధానం అవనివ్వండి, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వదిలి వెళ్ళిపోయి దేశం స్వతంత్ర భారతదేశంగా ఏర్పడిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో నేషన్ బిల్డింగ్లో కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అప్పుడు జనసంఘ్ ఆర్ఎస్ఎస్ సర్దార్ పటేల్ గారు కలిసి పనిచేసిన దాఖలాలు లేవు. కానీ ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా హోమ్ మినిస్టర్ కెపాసిటీలో భారతదేశంలో మహాత్మా గాంధీ గారి హత్య తర్వాత భారతదేశంలో సంఘ్ పరివార్ని ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బ్యాన్ చేసినటువంటి సంస్థ ఈ రోజుకి ఆర్ఎస్ఎస్ ఎక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్వతంత్ర భారతదేశంలో ఇండియాలో బ్యాన్ విధించబడినటువంటి మొట్టమొదటి సంస్థ ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఎవరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడే ప్రయత్నం చేయరు, మరి ముఖ్యంగా టాప్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్స్. కానీ బీజేపీ మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఓన్ చేసుకున్నట్లు నటించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇన్ రియాలిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కమ్యూనల్ హార్మోనీ కోరుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లోనే రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద ఫైట్ చేశారు గుజరాత్ ప్రాంతంలో. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశంలో కులాల మతాల మధ్య సామరస్యాన్ని కోరుకున్నారు. కానీ బీజేపీ చేస్తుంది ఏంటి? ఈరోజు కుల మతాలుగా విడగొట్టడం, రియల్ ఇష్యూస్ని డైవర్ట్ చేసి రాజకీయ మొత్తం మతాల చుట్టూ కులాల చుట్టూ తిప్పే విధానం అవనివ్వండి. ఇవన్నీ చూస్తుంటే మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులం అని చెప్పుకునేదానికి వాళ్ళు బీజేపీకి అర్హత ఉందా? మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షాలకు అర్హత ఉందా? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసులు అని వీళ్ళు చెప్పుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేసినట్టు మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి. మీరు ఆ పని చేయగలరా? ఆ పని చేయకుండా మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులం అని ఎలా అంటారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులం అనుకుంటే రైతాంగానికి బాసటగా నిలవాలి. బ్రిటిషర్సు ఎక్స్ప్లాయిటివ్ పాలసీస్ తీసుకొచ్చి రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్న క్రమంలో ఖేడా సత్యాగ్రహాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గాంధీ గారి ఆదేశాల మేరకు అక్కడ రైతాంగానికి బాసటగా రైతుల కోసం అక్కడ పోరాటం చేశారు. కానీ మీరు వచ్చి చేసింది ఏంటి? లఖీంపూర్ కేరీలో రైతులు మాకు న్యాయం చేయండి అంటే వాళ్ళని జీపులతో తొక్కించిన ఘనత ఈ బీజేపీ పార్టీది. నరేంద్ర మోదీ కానీ అమిత్ షా కానీ కనీసం విచారం వ్యక్తం చేశారా? రైతాంగాన్ని జీపులతో తొక్కించిన క్రమంలో చేయలేదు. పోనీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ సంఘీభావం ప్రకటించారా? విచారం వ్యక్తం చేశారా? చేయలేదు. సో రైతుల్ని జీపులతో తొక్కించిన ఘనత ఉన్నటువంటి పార్టీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసులు అని చెప్పుకుంటారంటే ఎంత నిస్సిగ్గుగా చేస్తున్నారు చూడండి. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వారసులు అని చెప్పుకునే దానికి అర్హత లేదు అనే దానికి ఇంకా 2-3 ఎగ్జాంపుల్స్ వ్యవసాయ రంగం పరంగా చూసుకున్నట్లయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి భూములు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి తీసుకునే రూపంలో రైతుల దగ్గర నుంచి భూములు డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి తీసుకుని కార్పొరేట్స్ కట్టుబెట్టే క్రమంలో రైతులకు ఇచ్చేటువంటి కంపన్సేషన్ అరాకొరాగా ఇచ్చే ఒక రైతుల యొక్క హక్కుల్ని వీక్ చేసే చట్టాలని తీసుకొచ్చి రైతుల దగ్గర నుంచి ఈజీగా భూములు లాక్కునే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ రకంగా రైతులకు ఇంకో ద్రోహం చేశారు. అండ్ రైతులకు ద్రోహం అడుగడుగున చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో భాగంగా 3 రైతు నల్ల చట్టాలు తీసుకొచ్చి ఢిల్లీ పరిసరాల్లో రైతుల్ని నెలల తరబడి కూర్చోలా చేసిన వీళ్ళు మేము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లెగసీని మేము క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసులం అని చెప్పుకుంటున్నారంటే అసలు వీళ్ళకి ఏమాత్రం సిగ్గు లజ్జ ఉందా? అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అడుగడుగున బ్రిటిషర్స్ యొక్క ఎక్స్ప్లాయిటేటివ్ పాలిటిక్స్కి అగెనిస్ట్గా పనిచేశారు. కానీ బీజేపీ వాళ్ళు ఏం చేస్తుంది?
ఏం చేస్తున్నారు ఈరోజు? అడుగడుగున రైతుల్ని బ్రిటిష్ వారు ఆ రోజు భారతదేశంలో రైతాంగాన్ని, భారతదేశంలో కులాలు మతాలుగా విడగొట్టి వాళ్ళు 200 సంవత్సరాల పాలన ఎలా సాగించారో బ్రిటిషర్ ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా కులాలు మతాలు ప్రాంతాలుగా దేశాన్ని విడగొట్టి రైతుల్ని అడుగడుగున వెన్నుపోటు పొడుచుకుంటూ పాలన సాగిస్తుంది ఈ బీజేపీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసులు అని చెప్పుకుంటున్నారంటే వీళ్ళకి ఏమాత్రం అసలు కనీసం దాన్ని ఏమంటారు, బుద్ధి బుర్ర జ్ఞానం ఏమన్నా ఉందా? అండ్ వీళ్ళు ఇంతలా చరిత్ర మొత్తాన్ని డిస్టార్ట్ చేస్తుంటే, చరిత్రలో వీళ్లకు లేని స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దేశం గమ్మును చూస్తూ ఉందంటే ఎంత దుర్మార్గమో చూడండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేశారు, అది చరిత్ర. ఆ చరిత్రను వక్రీకరిస్తారు వీళ్ళు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ని ఊరికి అయితే బ్యాన్ చేయలేదు కదా, గాంధీ గారిని హత్య చేశారనే బ్యాన్ చేశారు కదా. సో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి హత్యను ప్రేరేపించిన సంస్థ ఏదన్నా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ కదా. అలాంటి సంస్థ పెట్టుకొని ఈరోజు నేషన్ బిల్డింగ్ చేస్తుందంట, సహాయక చర్యల్లో దేశం విపత్తుల్లో ఉన్నప్పుడు సహాయక చర్యల్లో ముందుంటారంట. గాంధీ గారిని పొట్టను పెట్టుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినాయి సహాయక చర్యలు? గాంధీ గారు ఆ రోజు జరుగుతున్న పార్టీషన్ టైంలో జరుగుతున్న గొడవలను ఆపే క్రమంలో గాంధీ గారు గొడవలు చల్లార్చే పని చేస్తూ ఉంటే మీరు ఇంకా ఆ గొడవలను ప్రేరేపించేదానికి గాంధీ గారు అడ్డొస్తున్నారని గాంధీ గారిని హతమార్చిన ఘనత కదా మీది. ఇలాంటి ఒక టెర్రర్ మైండ్ సెట్ కలిగినటువంటి సంస్థ, ఆ మైండ్ సెట్ కలిగినటువంటి రాజకీయ పార్టీని వీళ్ళు సర్దార్ పటేల్ గారి లెగసీ అంటారంటే అసలు వీళ్ళని ఏ రకంగానాలో వీళ్ళని అసలు ఏ రకంగా సమర్థించాలో నాకైతే అర్థం కావట్లే. అండ్ మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు, బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ టుగెదర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి లెగసీ మొత్తాన్ని ఒక హైజాగ్డ్ మేనర్లో దోచేసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ సంఘ్ పరివార్ అనే సంస్థ స్వతంత్ర సంగ్రామంలో ఎక్కడ పాల్గొన్న దాఖలాలు అయితే పాల్గొనకపోయినా పర్లేదు, కానీ స్వతంత్ర సంగ్రామం చేస్తున్నటువంటి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీతో వివిధ వర్గాలు అవనివ్వండి, ఏ వర్గానికి కూడా సపోర్ట్గా నించున్న దాఖలాలు కూడా లేకపోగా బ్రిటిష్ వారి అడుగులకి మడుగులు ఒత్తినటువంటి ఘనత ఈ సంఘ్ పరివార్ ఘనత. అండ్ ఇలాంటి వాళ్ళు ఈరోజు మాట్లాడితే భారతదేశం, భారతీయులం, మేము భారతదేశం కోసమే పుట్టాము అనేసి వక్ర భాష్యాలు చెప్తున్నారంటే ఎంత దుర్మార్గమో చూడండి. అండ్ రియల్ ఇష్యూస్, ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి రియల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, అమెరికా ట్రంప్ టారిఫ్ విధించిన విధానం అవనివ్వండి, ఒక పక్క చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాలు సిలిగురి కారిడార్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి రాజకీయాలు అవనివ్వండి, చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుంటున్న విధానం అవనివ్వండి, రూపీ డిప్రిషియేషన్ అవనివ్వండి, ఇలాంటి అంశాలు మొత్తాన్ని డైవర్ట్ చేసేదానికి బీజేపీ చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఏంటి? ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత క్యాథలిక్ చర్చిలకు సంబంధించిన అంశము, లేకపోతే తమిళనాడుకి వెళ్ళి తమిళనాడు ముఖ్యమంత్రి మీరు తమిళ్లో సంతకం చేయగలరా? సంతకం ఏ భాషలో చేస్తే ఉంది? తమిళనాడులో ఇంగ్లీష్లో స్టాలిన్ గారు సంతకం చేస్తున్నారు, తప్పేముంది అందులో? 2 లాంగ్వేజ్ ఫార్ములాలో తమిళ్ తర్వాత ఇంగ్లీషే ఉంది కదా. సో 2 లాంగ్వేజ్ ఫార్ములా ప్రకారం మనం కరెక్ట్గానే సంతకం చేస్తున్నారు కదా. సో ఇలాంటి చిల్లర చౌకబారు రాజకీయాలు చేసుకుంటా దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టించి సర్దార్ పటేల్ గారి లెగసీకి, వీళ్ళకి సంబంధం లేని సర్దార్ పటేల్ గారి లెగసీని దొబ్బేసే ప్రయత్నము, ఇంకో పక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసులు అని చెప్పి ఆర్ఎస్ఎస్తో అంటగాగే విధానం. వీళ్ళు ఆర్ఎస్ఎస్ లేకపోతే ఊపిరి తీల్చుకోలేని బీజేపీ. నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ లెగసీని మీరు నిజంగా నమ్మేవాళ్ళైతే, నిజంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆలోచన విధానం ప్రకారం మీరు నడుస్తున్న వ్యక్తులైతే ఖచ్చితంగా మీరు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయండి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే సంస్థ దేశంలో లేకుండా చేయండి. చేయలేరు కదా. ఇంకా చేయకుండా మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆలోచన విధానం అంటే ఎలా? పోనీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆలోచన విధానం అనుకుంటే రైతాంగాన్ని మేలు చేసే పనులు చేయండి. రైతాంగానికి మేలు చేసే పనులు చేయకుండా కార్పొరేట్ల మేలు కోసం పనిచేసే మీకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరును వాడుకునే నైతిక అర్హత ఏమాత్రం ఈ బీజేపీకి, ఈ సంఘ్ పరివార్కి లేదు. థ్యాంక్ యూ.